హాయ్ ఎవ్రీవన్. మనకి నీట్ 2024 మే 5న సండే రోజు 2-5-20 జరగబోతుంది. సో కొంతమంది 2 సంవత్సరాల నుంచి దీనికోసం ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరి కళ కూడా నెరవేరే రోజు మే 5వ తారీఖు. అయితే ఈ సందర్భంగా మనకి ఎన్టీఏ వాళ్ళు లోవర్ ఏజ్ లిమిట్ని ఉంచారు. అంటే 17 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే, అంటే ఈ ఇయర్ డిసెంబర్ 31 లోపు 17 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. అది లోవర్ ఏజ్ లిమిట్. బట్ అప్పర్ ఏజ్ లిమిట్ మాత్రం ఎత్తేయడం జరిగింది. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఎవరైనా సరే బైపీసీ గ్రూప్ చేసి ఉండి ఇంటర్మీడియట్లో ఎవరైనా సరే మనకి నీట్ 2024 రాయడానికి అర్హులు. కాబట్టి దాన్ని మనం అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి డాక్టర్స్ మెడికల్ అకాడమీ కేవలం ఒకే ఒక్క సంస్థ నుంచి అన్ని సబ్జెక్టులు, అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సబ్జెక్టుల అధ్యాపకులు అందరం కూడా ఎగ్జామ్కి మనం అపియర్ అవుతున్నాము, అప్లై చేయడం జరిగింది. ఎన్టీఏ ద్వారా మాకు హాల్ టికెట్స్ కూడా రావడం జరిగింది. ఇలా నలుగురికి కూడా హాల్ టికెట్స్ వచ్చాయి. సో మేము కూడా ప్రిపేర్ అయ్యాము. మా సబ్జెక్టులో ఎట్లాగో మేము ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మిగతా సబ్జెక్ట్స్ కూడా పార్షియల్గా అయితే ప్రిపేర్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ నీట్ అయిపోయిన తర్వాత నీట్ ద్వారా మనకి ఏదో సీట్ వస్తుంది, మీ మెడికల్ కాలేజెస్కి వెళ్ళి మెడిసిన్ చేద్దాం అనేది అయితే కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే మా సేవలు చాలామందికి అవసరం కాబట్టి ఆ పొజిషన్లో ఇప్పుడు లేము. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మేము ఆ 3 గంటల 20 నిమిషాలు నీట్ అంటే ఒక స్టూడెంట్ లాగా నీట్ ఎగ్జామ్ రాయడం వల్ల ఆ స్టూడెంట్ ఆ 3 గంటల 20 నిమిషాలు ఎలా తను అనుభవిస్తాడు, ఆ టెన్షన్ని కానీ, ఆ ఉద్రిక్త వాతావరణాన్ని కానీ, లేదా ఆ మెమొరైజ్డ్ కానీ, ఓఎంఆర్ బబులింగ్ కానీ, లేదా కంటిన్యూస్గా ఓఎంఆర్ బబులింగ్ చేయటం కానీ, తన థాట్స్ కానీ ఆ ఎగ్జామ్ టెన్షన్ వాతావరణంలో ఎలా ఉంటాయి అనేది మేము సెల్ఫ్గా అనుభవించి స్వీయ అనుభవం చెందిన తర్వాత మా స్టూడెంట్స్ అనే కాదు, ప్రతి స్టూడెంట్కి మేము ఇలా చేయాలని ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ఒక అవగాహన కల్పిద్దామనే అనేది ఆ కాన్సెప్ట్తో మాత్రం మీ నలుగురం కూడా ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. సో ఒక ముగ్గురి ఒక సెంటర్లో పడ్డాయి, ఇంకో సెంటర్లో పడ్డాయి. సో దాదాపుగా ఇంకా 2 రోజులే ఉంది మాకు. కాబట్టి మేము కూడా చాలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలానే ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాస్తున్నారో మీరేమి టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏమైతే చదువుకున్నారో 100% అందరికీ తెలవని విషయం ఏంటంటే 4 సబ్జెక్టులు కూడా ఈసారి ఈజీగా రాబోతున్నాయి. మీరు ఇప్పటివరకు ఏమైతే చదివారో అవన్నీ కూడా లెవెల్ 0, లెవెల్ 1 కాన్సెప్ట్స్, ప్రీవియస్ నీట్ క్వశ్చన్స్ బాగా చదవండి. ఓకే. అలానే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెన్సేషన్కి చిరునామా డాక్టర్స్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే డాక్టర్స్ మెడికల్ అకాడమీ స్థాపించిన చాలా తక్కువ వ్యవధిలోనే మనకి 2020లో 18 మెడికల్ సీట్స్ నుంచి మొదలుకొని 21లో 49, 22లో 75, 23లో 95 గవర్నమెంట్ మెడికల్ సీట్స్ సాధించడమే కాకుండా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా 100 మెడికల్ సీట్లు దాడతాయని అంచనాలతోనే ఉన్నాము. అలానే లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ టైం మన తెలుగు స్టేట్స్లో ఒక లెక్చరర్ అనేవాళ్ళు మెడికల్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ రాయడం అనేది లాస్ట్ ఇయరే రాశాను. సో ఈ ఇయర్ కూడా ఎందుకు రాయడానికి కారణం ఏంటంటే మనకి ఒక కోరిక ఉన్నప్పుడు ఒక్కసారితో ఆగిపోకూడదు. ఒకసారి ఓటమి వచ్చినా సరే మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొనైనా సరే మన కోరిక నెరవేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో నేనే అందరికి ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి ఈ సంవత్సరం మా సార్లందరినీ ఒప్పించి ఎంత బిజీ అయినా సరే మనం ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో మనం నీట్ రాయాలి, ఇది మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మన విద్యార్థులకు ఉపయోగపడాలనే కాన్సెప్ట్తో మేము చేయడం జరిగింది. ఓకే.